Okay. Hi, hello everyone. Yeah, it's clear. Yeah, it's clear. Let me share the screen Let me share the screen. window. Hang on for a minute. Hang on. Okay, the screen is not sharing. Why? Okay, let me try again. Okay. Now look at the screen. I think you can see the total screen here. Okay. So we are going to learn spoken English in 10 minutes. So in this class, I am going to say the total tenses. Okay, let us see. Spoken English, you can see this cursor here. Spoken English in Telugu. So Telugulo మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. సో ఎయిమ్ ఆఫ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు క్లాస్ ఈజ్ లెర్న్, నేర్చుకోవాలి, స్పీక్ మాట్లాడాలి, అచీవ్ ఇంగ్లీష్ను అచీవ్ చేయాలి. ఓకే, ఏదైనా జాబ్ అచీవ్ చేయాలన్నట్టు. ఓకే, సో నేర్చుకుంటేనే మాట్లాడగలుగుతావు, సాధించగలుగుతావు. సో హియర్ యూ కెన్ సీ ద ఫస్ట్ స్లైడ్, దట్ ఈస్ టెన్సెస్. టెన్సెస్ అంటే ఏమిటి? టెన్సెస్ అంటే ఏంటి? కాల. సో ఇంగ్లీష్ డెఫినేషన్ చూద్దాం. ఇంగ్లీష్లో టెన్సెస్, టెన్స్ షోస్ ద
టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఒక పని యొక్క సమయాన్ని తెలుపుతుంది. అదే తెలుగులో చూసినట్టయితే టెన్స్ అంటే పని ఎప్పుడు జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో చెప్పేదాన్ని టెన్స్ అంటాం. ఓకే. తెలుగు డెఫినిషన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. టెన్స్ అంటే పని ఎప్పుడు జరిగిందో అంటే పాస్ట్, జరుగుతుందో అంటే ప్రెజెంట్, జరగబోతుందో అంటే ఫ్యూచర్. ఓకే. ఐ థింక్ ద సౌండ్ ఈస్ క్లియర్. Okay. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ స్లైడ్. సో టెన్స్ ఇందులో ఏం నేర్చుకున్నాం మనం? టెన్స్ అంటే ఏంటి? కాలాల గురించి చెప్పేది. ఒక పనిని గురించి పని ఎప్పుడు జరుగుతుందో చెప్పేదాన్నే టెన్స్ అంటాం. ఓకే. సో మనకు ఎన్ని టెన్సెస్ ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే. హియర్ వీ హ్యావ్ నెక్స్ట్ స్లైడ్. టైప్స్ ఆఫ్ టెన్సెస్. టెన్సెస్ ఎన్ని రకాలు మనకు తెలుసు. పాస్ట్ టెన్స్ భూతకాలం, ప్రెజెంట్ టెన్స్ వర్తమాన కాలం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. అంటే ఇందులో ఏం లేదు. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం జరిగింది, ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం ఇప్పుడు జరుగుతున్నది, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం జరగబోయేది. ఓకే. ఏదైతే మనం ఫస్ట్ స్లైడ్లో చూసామో దానికి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇయర్. ఓకే. దిస్ ఈజ్ ద సెకండ్ స్లైడ్. ఓకే. టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఎన్ని? 3. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఓకే. రైట్. ఇందులో భయపడడానికి ఏమీ లేదు. సింపుల్గా ఒక్కొక్క స్లైడ్లో నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఫామ్ చేశాను, అది చూసుకుంటూ వెళ్ళడమే. ఓకే. రైట్. మనకు పాస్ట్ టెన్స్లో 3 ఉంటాయి. ఓకే. ఒక పాస్ట్ టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయి. ఓకే. ఏంటవి అంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ నంబర్ గురించి మీరేం వర్రీ అవ్వకండి. సో మనం తర్వాత క్లాసెస్లో వి విల్ లెర్న్ అబౌట్ ద నంబరింగ్స్. ఓకే. పాస్ట్ సింపుల్ అంటే గుడ్డిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు. పాస్ట్ సింపుల్, పాస్ట్ అంటే అప్పుడు జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మనం బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అందులో ఎలాంటి సందేహం ఉండకూడదు. ఓకే. రైట్. పాస్ట్ సింపుల్ అంటే అప్పుడు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ పనులన్నీ అప్పుడు జరిగినాయి, పాస్ట్‌లో జరిగినాయి కాబట్టి అన్నీ అప్పుడే వస్తాయి. సో ఇక్కడ చూడండి తెలుగులో ఎక్స్‌ప్రెషన్ గతంలో జరిగిన పని. సింపుల్‌గా నేను పెద్ద సెంటెన్సెస్ ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ మనకు గుర్తుండడానికి ఒక టిప్ లైన్ అంతే. గతంలో జరిగిన పని. స్ట్రక్చర్ ఏముంటది? ఓకే. స్ట్రక్చర్ చూస్తే ఒక సెంటెన్స్‌లో మనకు సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ మెయిన్‌గా ఉండాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రాయలేదు. ఎందుకంటే ఆబ్జెక్ట్ కన్ఫర్మ్‌గా ఉంటది. కొన్నిట్లలో ఉండకపోవచ్చు. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు మెన్షన్ దేర్. ఓకే. స్ట్రక్చర్. ఈ పాస్ట్ సింపుల్ యొక్క స్ట్రక్చర్ ఇవన్నీ మనం ఒక 10థ్‌లో, ఇంటర్‌లో, డిగ్రీలో చూసినవే. జస్ట్ మనకు సింపుల్‌గా గుర్తుండడానికి నేను ఇలా స్ట్రక్చర్ ఇచ్చాను. ఓకే. స్ట్రక్చర్ కూడా తెలుసు మనకి. సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ ప్లస్ V2. ఎగ్జాంపుల్స్. సబ్జెక్ట్ అంటే ఐ, వి, యూ, దే, ఎనీథింగ్. యూ, హీ, షీ, ఇట్, ఎనీథింగ్. ఓకే. V2 అంటే వర్బ్ ఫామ్ 2. ఈట్‌కు వర్బ్ ఫామ్ 2 ఏంటి? ఏట్. ఐ ఏట్ రైస్. తెలుగులో చూసినట్టయితే నేను అన్నం తిన్నాను. తిన్నాను జరిగిన పని, గతంలో జరిగిన పని. రైట్. నేను అన్నం తిన్నాను. నెక్స్ట్ హీ వెంట్ టు హోమ్. హీ వెంట్ టు హోమ్. ఇక్కడ చూసినట్టయితే సబ్జెక్ట్ ఏమో హీ, V2 గోకు గో, V2 ఫామ్ ఏంటి? వెంట్. V3 ఫామ్ ఏంటి? గాన్. కాబట్టి హీ వెంట్ హోమ్. హీ వెంట్ హోమ్, నాట్ వెంట్ టు. వెంట్ టు అని చెప్పకూడదు ఇంకా. హీ వెంట్ హోమ్ అంతే. ఇక్కడ స్ట్రక్చర్ చూసుకోవాలి మనం. సబ్జెక్ట్ ప్లస్ V2. హీ వెంట్ హోమ్. రైట్. అతడు ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. ఓకే. నెక్స్ట్ దిస్ ఇస్ 4th స్లైడ్. ఓకే. ఇక్కడ నంబర్ గురించి మీరేం వర్రీ అవ్వకూడదు. ఓకే. నంబర్ గురించి మర్చిపోండి. ఫర్గెట్ అబౌట్ దిస్ నంబర్. సీ ఓన్లీ దిస్ వన్. పాస్ట్ కంటిన్యూయస్, పాస్ట్ సింపుల్, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూయస్.
ఇది కూడా అప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాస్ట్‌లో జరిగింది. ఎప్పుడు జరుగుతున్నది? పాస్ట్‌లో, గతంలో జరుగుతున్నది. ఇక్కడ చూడొచ్చు మీరు. అర్థం కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నేనేమిచ్చాను? గతంలో ఒక సమయంలో జరుగుతున్న పని. గతంలో జరుగుతుంది. ఇప్పుడు గాదు. ఒకానొక టైంలో జరుగుతుంది. రైట్? గతంలో ఒక సమయంలో జరుగుతున్న పని. క్లియర్? ఇంక తెలుగు దానికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే వి ఆర్ ఆల్ తెలుగు పీపుల్ ఓన్లీ రైట్? సో, ఇక్కడ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం స్ట్రక్చర్స్ మర్చిపోతే అంతా మర్చిపోతాం. కాబట్టి స్ట్రక్చర్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే, హి, షీ, ఇట్. ఓకే? ప్లస్ వాస్ లేదా వర్. వాస్ లేదా వర్. ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. సో, ఇక్కడ వాస్, వర్ దేనికి యూజ్ చేయాలి? వాస్ అంటే మనకు ఐ, యు, ప్లూరల్. వీటికి వాస్ యూజ్ చేయాలి. అప్పుడప్పుడు యూకు కూడా వర్ వస్తుంది. ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లారిటీ వస్తుంది. సో, ఎగ్జాంపుల్స్. ఐ వాస్ రీడింగ్ ఏ బుక్. ఏంటి? ఐ వాస్ రీడింగ్ ఏ బుక్ ఎట్ దిస్ టైమ్ యెస్టర్‌డే. నేను ఇక్కడ కింద తెలుగు సెంటెన్సెస్ చూస్తే, నేను నిన్న ఈ సమయానికి చదువుతూ ఉన్నాను. నేను నిన్న ఈ సమయానికి చదువుతూ ఉన్నాను. సో, ఇక్కడ ఐ అనేది సింగులర్. షీ అనేది కూడా సింగులర్. కాబట్టి వాస్ యూజ్ చేయాలి. ఒకవేళ ప్లూరల్ యూ వచ్చిందనుకో వర్ యూజ్ చేయాలి. ఓకే? నేను నిన్న ఈ సమయానికి చదువుతూ ఉన్నాను. నెక్స్ట్ సెంటెన్స్. షీ వాస్ కుకింగ్. వాట్ షీ వాస్ డూయింగ్? షీ వాస్ కుకింగ్ ఎట్ దిస్ టైమ్ ఆర్ బై దిస్ టైమ్. రెండిట్లో ఏది యూజ్ చేసుకున్నా సరే. ఆమె నిన్న ఈ సమయానికి వంట చేస్తుంది. నిన్న ఈ సమయానికి. ఓకే? షీ వాస్ కుకింగ్ ఎట్ దిస్ టైమ్ ఆర్ బై దిస్ టైమ్. ఆమె నిన్న ఈ సమయానికి వంట చేస్తుంది. ఓకే? క్లియర్? నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. Don't think about this number. I will give you the number specification in the next lecture or class. Okay? Past perfect simple. First past simple, past continuous, past perfect simple. నెక్స్ట్ వచ్చేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటాం. ఓకే? మనము యాక్చువల్గా నేర్చుకునేది ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని నేర్చుకుంటాం. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే? ఇది కొత్త మెథడాలజీ. సో, ఇంతకుముందుకు అప్పుడు అయింది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. పని అయిపోయింది. ఓకే? ఇక్కడ మనం తెలుగులో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ దీనికి అప్పటికే అని గుర్తుపెట్టుకోండి. అప్పటికే లేదా అప్పటి వరకే. ఓకే? పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అప్పటికే. గతంలో ఒక పనికి ముందు మరో పని పూర్తయింది. గతంలో ఒక పనికి ముందు మరో పని పూర్తయింది. ఇక్కడ చూద్దాం. దాని క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ వస్తుంది. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ హ్యాడ్ ఈటెన్. చూడండి ఇక్కడ సబ్జెక్ట్ ఐ, హ్యాడ్ యాజ్ ఇట్ ఈస్. V3 అంటే ఈట్‌కి V3 ఏంటి? ఈటెన్. బిఫోర్ హీ కేమ్. ఇక్కడ చూసుకున్నట్టయితే అతడు రావడానికి ముందే నేను అన్నం తిన్నాను. గతంలో ఒక పనికి ముందు మరో పని పూర్తయింది. అంటే అతడు రావడానికి ముందే నేను అన్నం తినేసిన. ఓకే? 2 పనులైనాయి ఇక్కడ. రైట్? నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది చూడండి. ఐ హ్యాడ్ బాత్డ్ బిఫోర్ ఐ ఈట్ రైస్. నేను అన్నం తినడానికి ముందే స్నానం చేశాను. ఓకే? గతంలో ఒక పనికి ముందు మరో పని పూర్తయింది. రైట్? ఇక్కడ నేను అన్నం తినడానికి ముందే స్నానం చేశాను. రైట్? తినడానికి ముందు స్నానం చేసిందంట. రైట్? కాబట్టి ఈ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ అనేది కాంబినేషన్ ఇలా వస్తుంది. ప్రతిసారి ఇలానే వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే?
నెక్స్ట్ ఏమైనా డౌట్ వచ్చిందంటే ఇగో ఈ లైన్, ఈ యారో లైన్ మనం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ యారో లైన్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఈ టెన్స్ ఏంది, దాని స్ట్రక్చర్ ఏంది ఆటోమేటిక్‌గా మనకు గుర్తొస్తుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇది కూడా అప్పటికే అని గుర్తుపెట్టుకోండి. నేను ఛానల్‌లో వాట్సాప్ ఛానల్‌లో నేను ఈ పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ రీవాచ్ ఇట్. ఓకే. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. అప్పటికే. అప్పటికే అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది అప్పటి వరకే జరిగిపోయింది అని. రైట్? హియర్ కంటిన్యూయస్ కాబట్టి కొనసాగిన పని. ఓకే. గతం యారో లైన్. గతంలో ఒక సమయం వరకు కొనసాగిన పని. గతంలో ఒక సమయం వరకు కొనసాగిన పని. రైట్. గతంలో అంటే పాస్ట్‌లో సమయం వరకు కొనసాగిందట పని. ఓకే. సో, దాని స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఓకే. ఎగ్జాంపుల్స్ చూస్తే సబ్జెక్ట్ అంటే ఐ తీసుకున్నాను. హ్యాడ్‌కి హ్యాడు, బీన్‌కి బీను, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫార్మ్. వర్బ్ ఏంటి? వెయిట్. ఇంగ్ ఆల్రెడీ వచ్చేసింది. వెయిటింగ్ ఫర్ యూ. ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. నేను అప్పటికే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే. నేను అప్పటికే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ సమయం వరకు, ఒక సమయం వరకు కొనసాగిన పని కదా! అప్పటి వరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ టాకింగ్ టు హిమ్. నేను అప్పటికే అతనితో మాట్లాడుతూ ఉన్నాను. అంటే ఒక సమయం వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 10 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నాను. 10 గంటలకు ఆపేశాను. ఆ సమయంలో 10 గంటల వరకు మాట్లాడుతూ ఉన్నాను. ఓకే. అప్పటికే అతనితో మాట్లాడుతూ ఉన్నాను. ఆ సమయంలో అప్పటికే అతనితో మాట్లాడుతూ ఉన్నాను. గ్రేట్. క్లియర్? రైట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. అప్పటికే అని గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇంకా ఈ నంబర్ గురించి వరీ కాకండి. ఈ నంబర్ గురించి నేను చెప్తాను. ఓకే. నెక్స్ట్ క్లియర్? ఇప్పటి వరకు క్లియర్ ఉన్నాయిగా? ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే ఓకే. ఇప్పటి వరకు మనం చూసింది పాస్ట్ టెన్స్. ఓకే. భూతకాలం చూసాం. భూతకాలంలో 4 ఉంటాయి. వర్తమాన కాలంలో 4 ఉంటాయి. భవిష్యత్ కాలంలో 4 ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. ప్రెజెంట్ టెన్స్ చూస్తే ఓకే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. సో ప్రెజెంట్ సింపుల్. పాస్ట్‌లో ఉన్నట్టే ప్రెజెంట్‌లో కూడా ఉంటాయి. ఓకే. నంబర్ గురించి వరీ కాకండి. ప్రెజెంట్ సింపుల్ అంటే మామూలుగా. ఏంటిది? మామూలుగా అంటే మామూలుగా అది చేస్తాను, మామూలుగా చాయ్ తాగుతాను, మామూలుగా వాకింగ్ చేస్తాను. ఇలాంటి. ఈ మామూలుగా అనేది గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. మీరు బట్టి పడతారా, ఏం చేస్తారో నాకు అవసరం లేదు. ఇట్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ ఫరెవర్. ఓకే. ప్రెజెంట్ సింపుల్. ప్రెజెంట్ సింపుల్. మామూలుగా అని గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ కీవర్డ్. నెక్స్ట్ డైలీ హ్యాబిట్స్. ప్రెజెంట్ సింపుల్‌లో ఏ టెన్సెస్ గురించి, ఏ సెంటెన్సెస్ గురించి మాట్లాడతాం? ప్రెజెంట్ సింపుల్. డైలీ హ్యాబిట్స్ గురించి లేదా జనరల్ ట్రూత్స్. ఇక్కడ తెలుగులో చూసుకున్నట్టయితే అలవాటుగా జరిగే పనులు. ఓకే. సాధారణ నిజాలు. అలవాటుగా జరిగే పనులంటే రోజు పొద్దుగాల లేస్తా, రోజు పొద్దుగాల బ్రష్ చేస్తాం, మిల్క్ తాగుతాం, టీ తాగుతాం, కాలేజ్‌కెళ్తాం, లేదా స్కూల్‌కెళ్తాం, ఆఫీస్‌కెళ్తాం. ఇలాంటి అలవాటుగా జరిగే పనులు. సాధారణ నిజాలంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, భూమి గుండ్రంగా ఉంది. ఇలాంటివి. ఓకే. ఇక్కడ చూస్తే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఎస్ ఆర్ ఈఎస్. ఈ ఎస్ ఆర్ ఈఎస్ అనేది ఎందుకు రాశానో చెప్తాను ఇక్కడ. ఓకే. హియర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ ఈట్ రైస్.
సబ్జెక్ట్, వర్బ్. ఇక్కడ ఈ ఎస్ఆర్ఈఎస్ యాడ్ చేయలేదు. ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ అనేది ఫస్ట్ పర్సన్, ఐ యు అండ్ ప్లూరల్, ఐ యు ప్లూరల్. గుర్తుపెట్టుకోండి, నేను వాయిస్ ద్వారా చెప్తున్నాను. ఐ యు ప్లూరల్. వాటికి ఎస్ఆర్ఈఎస్ రాదు. ఎస్ఆర్ఈఎస్ వర్బ్కి ఎస్ అయినా ఈఎస్ అయినా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్, సన్ సింగిల్ ఒక్కడే, హీ ఒక్కడే, అంటే సింగులర్కి మాత్రమే ఎస్ఆర్ఈఎస్ వర్బ్కి యాడ్ అవుతుంది. వర్బ్కి ఎస్ఆర్ఈఎస్ యాడ్ అవుతుంది. ఓకే. ఐ ఈట్ రైస్, నేను అన్నం తింటాను. ఇది రోజు జరుగుతుంది కాబట్టి నేను తింటాను. ఇది ఫ్యూచర్లో కనిపిస్తుంది కానీ కాదు, నేను అన్నం తింటాను. నెక్స్ట్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సింగులర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ నేమ్ హియర్, ఫర్ ఎగ్జాంపుల్ నవీన్. ఇక్కడ నవీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లేస్లో నవీన్ అని రిప్లేస్ చేశాను, అది సింగులర్ ఆర్ నేమ్. సో నవీన్ ఈట్స్ రైస్ అని అనాలి. ఓకే. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. హీ గోస్ టు ఆఫీస్ డైలీ, అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. సో ప్రజెంట్ సింపుల్గా మామూలుగా జరిగే పనులు ఇవి. మామూలుగా అన్నం తింటాడు, తూర్పున ఉదయిస్తాడు, రోజు జరుగుతుంది, సాధారణ నిజం అది. అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు, అతడు ఆఫీస్కి వెళ్తాడు. ఓకే. ఇది ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ సింపుల్ ఇది. నెక్స్ట్, ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఇది కంటిన్యూస్ జరుగుతుంది, ప్రస్తుతం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. దీనికి ప్రెజెంట్ సింపుల్ అంటే ఇప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా గుడ్డిగా, బ్లైండ్గా నేను నిద్రలోకి లేపి అడిగినా కానీ కీవర్డ్ ఏంటి అని అంటే ఇప్పుడు అని చెప్పాలి. దేనికి? ప్రెజెంట్ కంటిన్యూస్కి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు జరుగుతున్న పని. అక్కడ కీ సెంటెన్స్ ఇచ్చాను కదా, యారో సెంటెన్స్. ఇప్పుడు జరుగుతున్న పని అది. ఓకే. ఇప్పుడు జరుగుతున్న పని. రైట్. స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ మనకు చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ఆర్ ఇవి హెల్పింగ్ వర్బ్స్. ఓకే. ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే. రైట్. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను, ఐకి యామ్ వస్తుంది, హెల్పింగ్ వర్బ్ ఐకి యామ్ వస్తుంది. ఓకే. హీకి ఈజ్ వస్తుంది, హీ షీ ఇట్కి ఈజ్ వస్తుంది. యూకి ప్లూరల్కి ఆర్ వస్తుంది. ఓకే. ఇవి మనకు తెలుసు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఐ యామ్ ఈటింగ్ రైస్, నేను అన్నం తింటున్నాను. ఏం చేస్తున్నాడు? ప్రెజెంట్ అన్నం తింటున్నాను. ఐ యామ్ ఈటింగ్ రైస్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్, ప్రెజెంట్ జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్న పని. ఓకే. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, వారు క్రికెట్ ఆడుతున్నారు. ఎప్పుడు ఆడుతున్నారు? ఇప్పుడు ఆడుతున్నారు. ఇక్కడ చూసుకోండి, ప్లూరల్, దే అంటే వారు కాబట్టి ఆర్ వచ్చింది మనకి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఓకే. క్లియర్? వారు క్రికెట్ ఆడుతున్నారు. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రెజెంట్ కంటిన్యూస్. అండ్ డోంట్ థింక్ అబౌట్ దిస్ నెంబర్. I will give you the brief explanation for those numbers in the next lecture. Okay. Next slide చూసుకున్నట్టు ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఓకే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఇప్పటి వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ఇప్పుడు పని అయిపోయింది, టైం మెన్షన్ లేదు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే పని అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, పని అయిపోయింది, టైం మెన్షన్ చేయలేదు. దాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో మనం ఇప్పటి వరకు తీసుకోవాలి. ఓకే. టైం ఎప్పుడో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు జరిగింది, ఇప్పటి వరకు ప్రెజెంట్ నౌ, ఇప్పటి వరకు జరిగింది. రైట్. నెక్స్ట్, స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ V3. స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. స్ట్రక్చర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ ఐ హ్యావ్, ఇది ఇక్కడ మనకి ఐ యు వి దే, ఐవి యు దే, వాటికి హ్యాస్ యూజ్ చేయాలి. ఓకే. సారీ, హ్యావ్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి?
I అండ్ యూ, వి, దే వాటికి హ్యావ్. ఓకే. నెక్స్ట్ షీ, షీ ఇట్టికి మాత్రం సింగులర్ అవి. ఇక్కడ మీరు అనొచ్చు ఐ కూడా సింగులరే కదా అని. కానీ ఐకి హ్యావే వస్తుంది. అది బ్లైండ్‌గా గుర్తుపెట్టుకోవాలి. హీ, షీ, ఇట్ వీటికి హ్యాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ అనుకోవచ్చు. ఓకే. హ్యాస్ యూజ్ చేయండి. ఓకే. ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ ఈటెన్ రైస్. నేను అన్నం తిన్నాను. ఎప్పటి వరకు తిన్నాను? ఇప్పటి వరకు తినేసాను. టైం మెన్షన్ లేదక్కడ. షీ హ్యాస్ ఫినిష్డ్ వర్క్. ఆమె పని పూర్తి చేసింది. ఇప్పటి వరకు పూర్తి చేసేసింది. టైం మెన్షన్ లేదు. ఓకే. మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్స్. ఐ హ్యావ్ పెయిడ్ ద కరెంట్ బిల్స్. ఇప్పటి వరకు కట్టేసినాను. ఓకే. ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఇది. ఇప్పటి వరకునే గుర్తుపెట్టుకోవాలి. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి విషయం ఏంటంటే పని అయిపోయింది, టైం మెన్షన్ చేయలేదు. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది కూడా ఇప్పటి వరకే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే. గతంలో మొదలై ఇప్పటి వరకు కొనసాగుతున్న పని. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. గతంలో స్టార్ట్ అయింది పని, ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. స్ట్రక్చర్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో నేను ఒక కంపెనీలో పని మొదలుపెట్టాను, అంటే చేరాను. ఇప్పటి వరకు కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే. అలాంటిది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇప్పటి వరకు అని యూజ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ లేదా హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకే. ఇక్కడ కీవర్డ్స్ చూసుకుందాం. కీవర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. సో సిన్స్ ఎప్పుడు ఈ టెన్స్లో మనకు సిన్స్ అనేది వస్తుంది. సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే పాయింట్ ఆఫ్ టైం అంటే ఒక నంబర్ వస్తుంది మనకి. నంబర్ 2003, 2005, 2006, 2010 ఇలాంటి పర్ఫెక్ట్ నంబర్ పాయింట్ ఆఫ్ టైం అది. ఓకే. ఒక ఇది ఖచ్చితమైన సమయం. పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయం. ఈ ఫర్ కూడా యూజ్ చేస్తాం ఇందులో. ఇది పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఒక నిర్ణీత సమయం, అంటే 5 గంటలు అని చెప్తుంది. ఇదేమో ఒక సమయం, ఇదొక 5 గంటలు, 6 గంటలు, 10 గంటలు, 30 గంటలు, 4 రోజులు అని నిర్ణీత కాలాన్ని, సమయాన్ని తెలుపుతుంది. కాబట్టి ఫర్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. ఇది చూడండి 2 గంటలు. ఓకే. నేను 2 గంటలుగా చదువుతున్నాను. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. నేను 2 గంటలుగా చదువుతున్నాను. ఇక ఇది పీరియడ్ ఆఫ్ టైం. ఇది షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ సిన్స్ 2003. ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక ఖచ్చితమైన సమయం. ఇది నిర్ణీత సమయం. ఓకే. ఆమె 2003 నుండి ఇన్ఫోసిస్లో పనిచేస్తుంది. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అందుకే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పటి వరకు కూడా అందులోనే చేస్తుంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇందులో. సిన్స్, ఫర్. ఓకే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ రీవాచ్ ఇట్. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఫ్యూచర్ టెన్స్. ఆల్మోస్ట్ అన్ని కవర్ అవుతున్నాయి కదా. గతంలో మొదలై ఒక ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఫ్యూచర్. She has finished work. Structure has been okay, clear. Next ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ సింపుల్ కూడా అప్పుడు. ఇది రాబోయే పని లేదా చెయ్యబోయే పని. అప్పుడు అంటే అప్పుడు, ఫ్యూచర్లో అప్పుడు. కాబట్టి
రాబోయే పని లేదా చేయబోయే పనిని ఫ్యూచర్ టెన్స్ అంటారు. నెక్స్ట్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ వన్ అన్న వర్బ్ అన్న ఒకటే. ఓకే. ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. అన్నిట్లలో ఆబ్జెక్ట్ ఉంటుంది. యూ మస్ట్ బి రిమెంబర్ దట్. ఓకే. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఎగ్జాంపుల్స్ చూస్తే సబ్జెక్ట్ ఏమో ఐ, విల్ ఈజ్ ఎ హెల్పింగ్ వర్బ్, ఇట్ విల్ బి written as it is, it will be written okay. Subject I, will verb అనేది eat తీసుకున్నాను, eat verb 1, object rice, I will eat rice. నేను అన్నం తింటాను, ఫ్యూచర్. ఎప్పుడు తింటావు? ఫ్యూచర్లో ఎప్పుడు? అప్పుడు. ఓకే. హీ విల్ ప్లే టెన్నిస్ టుమారో. అతను రేపు టెన్నిస్ ఆడతాడు. ఎప్పుడు ఆడతాడు? రేపు అంటే అప్పుడు. ఓకే. అతను రేపు టెన్నిస్ ఆడతాడు. సో అందుకే ఇక్కడ ఫ్యూచర్ సింపుల్కి అప్పుడు అనేది మనకు కీవర్డ్ ఇచ్చాం. ఓకే. రైట్. ఇట్స్ లైక్ ఎమోషన్. ఎప్పుడు జరుగుతుందంటే అప్పుడు జరుగుతుంది. ఓకే. అవి గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేకపోతే మళ్ళీ చూస్తే ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూయస్. ఫ్యూచర్ కంటిన్యూయస్. ఇది కూడా అప్పుడే. ఎప్పుడు జరుగుతుందంటే ఫ్యూచర్లో అప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ యారో లైన్. భవిష్యత్తులో ఒక సమయంలో జరుగుతూ ఉండే పని. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. భవిష్యత్తులో ఒక సమయంలో జరుగుతూ ఉండే పని జరుగుతుంటుంది అంటే కంటిన్యూస్. ఫ్యూచర్లో కంటిన్యూస్. ఓకే. జరుగుతూ ఉండే పని. స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ విల్ బి ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఓకే. ఇక్కడ బి అనేది ఎక్స్ట్రా వస్తుంది కంటిన్యూస్కి. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎగ్జాంపుల్స్. ఐ విల్ బి స్టడీయింగ్ టుమారో. నేను రేపు చదువుతూ ఉంటాను. ఓకే. భవిష్యత్తులో ఒక సమయంలో రేపు చదువుతూ ఉంటాను. ఐ విల్ బి స్టడీయింగ్ టుమారో. నేను రేపు చదువుతూ ఉంటాను. ఎప్పుడు చదువుతుంటాను? అప్పుడు, ఆ సమయంలో చదువుతూ ఉంటాను. రైట్. నెక్స్ట్ హీ విల్ బి సింగింగ్ హియర్ ఇట్ హ్యాస్ టు బికమ్ సాంగ్. ఓకే. రైట్. హీ విల్ బి సింగింగ్ ఏ సాంగ్ టుమారో. అతను రేపు ఒక పాట పాడుతూ ఉంటాడు. ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది ఒకానొక సమయంలో. అతను రేపు ఒక పాట పాడుతూ ఉంటాడు. రైట్. క్లియర్. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్, అప్పుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. ఇది అప్పటికే. భవిష్యత్తులో అప్పటికే ఈ పని పూర్తయిపోతుంది. ఓకే. భవిష్యత్తులో ఒక సమయానికి ముందు. ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్ అంటే సండే తీసుకుంది. సండే 10 కల్లా ఈ పని పూర్తయిపోతుంది. అప్పటికే 10 లోపే అప్పటికే పూర్తవుతుంది. భవిష్యత్తులో ఒక సమయానికి ముందు పని పూర్తి అవుతుంది. ఓకే. సండే 10 కల్లా, సండే 10 కంటే ముందే ఈ పని పూర్తవుతుంది అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. క్లియర్. రైట్. సండే అనే కాదు, రేపు ఫ్యూచర్కి సంబంధించి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ హ్యావ్ మాత్రమే వస్తుంది, హ్యాజ్ రాదు. ఓకే. ఓన్లీ హ్యాజ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్లో ప్రెజెంట్లో మాత్రమే వచ్చుద్ది. ఓకే. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 5 PM. సబ్జెక్ట్ విల్ హ్యావ్ యాజ్ ఇట్ ఈస్ V3 ఫినిష్కి V3 ఫినిష్డ్ మై వర్క్ బై 5 PM. నేను నా పని సాయంత్రం 5 పూర్తి చేస్తాను లేదా చేసి ఉంటాను. అప్పటికే చేసేస్తాను అని అర్థం. ఓకే. నేను నా పని సాయంత్రం 5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం 1 అవుతుంది. 5 అంటే ఫ్యూచరే కదా. నేను నా పని సాయంత్రం 5 పూర్తి చేసేస్తాను లేదా చేసి ఉంటాను. ఓకే. నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ టాక్డ్ టు హిమ్ టుమారో బై 10 AM. రేపు 10 కల్లా అతనితో మాట్లాడతాను.
ఓకే. మాట్లాడతాను. అప్పటికి అంటే పని అయిపోతుంది 10 కల్లా. అంటే 9:59కి పని అయిపోతుంది. ఓకే. నేను అతనితో రేపు ఉదయం 10 లోపు అంటే 9:59 నిమిషాల్లోపు మాట్లాడతాను. రైట్? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. అప్పటికే. ఓకే. ఇచ్చిన సమయానికంటే ముందే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైమ్ అనుకుంటే దానికి ముందే అయిపోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. రైట్? నెక్స్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇది కూడా అప్పటికే. ఈ నంబర్ గురించి మర్చిపోండి. దీన్ని గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో ఒక సమయం వరకు కొనసాగుతూ ఉండే పని. ఓకే. క్లియర్? భవిష్యత్తులో ఒక సమయం వరకు కొనసాగుతూ ఉండే పని. ఫ్యూచర్‌లో ఒక సమయం వరకు కొనసాగుతూ ఉండే పని. ఓకే. స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ విల్. క్లియర్? సింపుల్. సబ్జెక్ట్ ఐ, విల్ హ్యావ్ బీన్. ఇంగ్ ఫార్మ్. ఇక్కడ వర్బ్, ఇక్కడ వన్ థింగ్ ఈజ్ మిస్సింగ్. సో ఇక్కడ లెట్ మీ టైప్ verb plus ing form. ఓకే. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ఏంటంటే వర్క్. ఇంగ్ వర్కింగ్ ఫర్ 5 years. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years. నేను అప్పటికే 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటాను. ఓకే. నేను అప్పటికే 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటాను. ఫ్యూచర్‌లో 5 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ టాకింగ్ టు హిమ్. నేను అప్పటికే అతనితో మాట్లాడుతూ ఉంటాను. అంటే కంటిన్యూస్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2026 అనుకోండి. 2031 వరకు నేను ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ 5 years. 2031 వరకు నేను అప్పటికే 5 years నేను అప్పటికే 5 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటాను. అంతే కదా! ఐ విల్ హ్యావ్ బీన్ టాకింగ్ టు హిమ్. నేను అప్పటికే అతనితో మాట్లాడుతూ ఉంటాను. ఫ్యూచర్‌లో అప్పటికే మాట్లాడుతూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. మాట్లాడి ఉంటాను, చేస్తూ ఉంటాను. ఓకే. రైట్. నెక్స్ట్. క్లియర్ కదా ఇంతవరకే 12 టెన్సెస్. రైట్. ఈజీ మెమరీ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి. సింపుల్‌గా ఉండేవాటివన్నీ హ్యాబిట్, ఒక అలవాటుగా లేదా నిజాలుగా ఉంటాయి. కంటిన్యూయస్ అంటే ఆన్‌గోయింగ్, జరుగుతున్నది, ఇప్పుడు జరుగుతున్నది. పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అయిందది. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఒక డ్యూరేషన్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఇంకో సమయం నుంచి ఇంకో సమయం వరకు జరుగుతున్న వాటినన్నీ పర్ఫెక్ట్ కంటిన్యూయస్‌గా చూడాలి. పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్, కంటిన్యూయస్ అంటే ఆన్‌గోయింగ్, జరుగుతుంది. సింపుల్ అంటే హ్యాబిట్ లేదా ఫ్యాక్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. ఒకవేళ నీకు ఎలాంటివైనా డౌట్ ఉంటే. నెక్స్ట్. సో ఇప్పటివరకు చెప్పిన క్లాస్ స్పీకర్ నేనే. నా పేరు నవీన్ రెడ్డబోయిన. నా క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, బిఎడ్ ఇన్ ఫిజికల్ సైన్సెస్, మాస్టర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే. నా మొబైల్ నంబర్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా లేదా మీకు ఎలాంటి కోర్సెస్ కావాలన్నా నేను త్వరలో ఒక కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. దట్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్. సో చాలా తక్కువ ఫీతోని అందరికీ ఫ్లెక్సిబుల్‌గా ఉండే ఫీ పెట్టి ఒక జూమ్ సెషన్స్ 45 డేస్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, మీరు ఒకవేళ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా హాయ్ అని మెసేజ్ పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అని పెడితే నేను మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఓకే. ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తాను. ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి. ఈమెయిల్. యూ కెన్ ఆల్సో ఈమెయిల్ టు దిస్ మెయిల్ navinreddaboina123@gmail.com. 123@gmail.com. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మనకి.
స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అకాడమీ అని కొడితే అందులో క్లాసెస్ ఉన్నాయి. మీరు ఆ క్లాసెస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఓకే. కోర్స్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. ఇందులో స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అకాడమీ ఛానల్‌లో వీడియోస్ ఉంటాయి. యూ కెన్ వాచ్. ఓకే. సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో కావాలంటే NVN689. ఓకే. సో మీకు ఫేస్‌బుక్‌లో కావాలనుకుంటే యూ కెన్ మెసేజ్ చేయొచ్చు మీరు నవీన్ NVNకి. సో దీస్ ఆర్ ఆల్ మై ఐడీస్, సోషల్ మీడియా ఐడీస్. సో దిస్ ఈజ్ మై నంబర్. యూ కెన్ వాట్సాప్. మీరు త్వరలో స్టార్ట్ చేయబోయే కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే, గ్రూప్‌లో యాడ్ అవ్వాలనుకుంటే హాయ్ అని మెసేజ్ పెట్టండి. SPK స్పోకెన్ ఇంగ్లీష్ అని పెట్టండి. స్పోకెన్ ఇంగ్లీష్ అని వాట్సాప్ చేయండి. ఓకే. నెక్స్ట్. Thank you for your attention, for listening this class. Happy learning. I will meet you soon. The end. Thank you. హలో హలో. సార్, కాలేజ్‌లో చేసినప్పుడు ఆఫర్ లెటర్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా వాళ్ళు? కాలేజ్‌లో మేడం చేయలేదు మేడం. నేను సడన్‌గా అంటే ఇక్కడ అంటే డెమో ఇచ్చి చెప్పాను అంతే. తర్వాత ఇంకా స్టాప్ చేశాను అంతే. ఐడీ ప్రూఫ్ కానీ ఏదైనా? ఏమి ఇవ్వలేదు మేడం. అది ప్రైవేట్ కాలేజ్ కదా! ఇంకా ఎక్కువ అడగలేదు నేను. వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఒకవేళ చేస్తున్నారంటే మళ్ళీ వాళ్ళు అడగలేరా? అదే మేడం. అలాంటిదా? లేదు మేడం. తీసుకోలేదు. ఓకే.